మీ ఆవిడ నీ మీద 12 కేసులు పెట్టింది. మీ ఆవిడ నీ మీద ఇన్ని కేసులు పెట్టిందంటే నువ్వు ఆవిడని ఎంత టార్చర్ పెట్టుంటావు. డైవర్స్ అడిగితే ఇచ్చాను సార్. ఏరా నేను డివోర్స్ ఇవ్వమంటే ఇచ్చేయడమేనా? ఏదో 4 మాటలు చెప్పి కన్విన్స్ చేయాలి కానీ సన్యాసిలా సైడ్ అయిపోదా అనుకున్నా? నాకు నువ్వు కావాలి, నీతోనే ఉండాలని ఆశపడుతున్నా. అలా అని కాళ్ళు పట్టుకునే క్యారెక్టర్ మాత్రం నాది కాదు. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చా. నాతో ఉండిపోతావా లేదా జైలుకి పోతావా? చూసారా సార్, నన్ను జైల్లో పెట్టిస్తుందంట. ముందు తను తీసుకెళ్ళి లోపలేసేయండి. నువ్వు జైలుకి వెళ్తావో నేను జైలుకి వెళ్తానో చూసుకుందాం. ముందు తను లోపలేసేయండి. సార్, తనెంత దూరం వచ్చింది కదా, నేను కూడా తాడో పేడో తేల్చేసుకుంటాను. ఎంత ఖర్చైనా పర్లేదు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నేను ఇంతకంటే ముందుకెళ్తాను. సార్, ఉన్న పలంగా తను లోపలేకపోతే నేను హైకోర్టు దాకా వెళ్తాను. నువ్వు హైకోర్టుకి వెళ్తే నేను సుప్రీం కోర్టుకి వెళ్తాను. ఎల్లెళ్ళు చూసుకుందాం. తమ్ముడు కూర్చోయ్యా. అమ్మా నువ్వు కూర్చోమ్మా. ఇదిగో చూడండి, మీ మధ్య ఉన్న చాలా చిన్న గొడవలు. మీరే వాటిని పెంచి పెంచి పెద్ద చేస్తున్నారు. ఇదిగో చూడమ్మా, ఈసారి అతను నిన్నేమైనా ఇబ్బంది పెడితే తన్నేమనకు, నాకు ఫోన్ చేయి. ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఇద్దరూ నా నెంబర్ నోట్ చేసుకోండి. 9849698495. ఎనీ టైం కాల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు సంతోషంగా వెళ్ళండి. ఇన్స్పెక్టర్ సార్, వీళ్ళని మన జీబులో తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టండి. ఓకే సార్. వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి పంపించాను. ఇక మీదట వాళ్ళిద్దరు ఎలా ఉండబోతున్నారో ఈ క్షణం నుంచి మీరే చూడండి. మన ఇద్దరం సెల్ఫీ తీసుకుందామా? ఎందుకండి మీసం తీశారు? నీకు తెలీదా, నా కోపం వచ్చినా మూడొచ్చినా మేసం తీసేస్తానని? తెలుసండి. ఈ రోజు మన 25వ పెళ్లి రోజు. సంతోషంగా ఉందాం. ఈ టైంలో ఎవరు? సార్, నేను దివ్యన్ మాట్లాడుతున్నాను. దోశ వేయలేదని కొడుతున్నాడు సార్. దోశ వెయ్యలేదని కొడుతున్నాడా? అతనికి ఒకసారి ఫోన్ ఇవ్వు. సార్, ఏం తమ్ముడు, దోశ కూడా ఓ ప్రాబ్లమేనా? అది దోశ కాదు సార్, ఇడ్లీ. ఇడ్లీయా? అవును సార్, దోశ పిండితో ఇడ్లీ వేసిస్తుంది. అమ్మాయికి ఒకసారి ఫోన్. ఏమ్మా, ఇది కూడా ఓ ప్రాబ్లమేనా? సార్, అది దోశే సార్. కావాలని తను అబద్ధం చెప్తున్నాడు. సార్, బాబు, దోశేసిస్తే ఇడ్లీ అని అబద్ధం చెప్తావేంటి? దోశకి ఇడ్లీకి నాకు తేడా తెలీదా సార్? ఫోన్ ఇసిరి కొట్టింది సార్, ప్లేట్ ఇసిరి కొట్టింది సార్. సార్, ఇంకా నేను తనని వదిలిపెట్టను. తొందరపడకు బాబు. భార్య గుళ్ళో ఉన్న విగ్రహం లాంటిది, భర్త పూజారి లాంటోడు. పూజారి విగ్రహానికి పూజ చేయాలి తప్ప ఆ పూజ ఆపకూడదు. సార్, మీరు చెప్పినవన్నీ నేను కరెక్ట్ గానే చేస్తున్నాను సార్. అయినా నన్ను కొడతాను సార్. అమ్మాయికి ఫోన్ ఇవ్వు. ఇదిగోనే తీసుకో. నిన్ను అమ్మా, భార్య వెలిగే దీపం లాంటిది, భర్త ఒత్తి లాంటోడు. దీపం వెలగాలంటే ఒత్తే కావాలి. ఒత్తి వేయకుండా ఎలా ఎలుగుద్ది? ఆలోచించుకోమ్మా. దోశ ఇడ్లీ, దోశ ఇడ్లీ, ఇడ్లీ దోశ. కొడుతున్నాడా? ఫోన్ అబ్బాయికి ఇవ్వమ్మా. సార్, మరీ WWF లా కొడుతుంది సార్. నేను నా భార్య పెళ్ళై 25 సంవత్సరాలైనా ఒక్కరోజు కూడా గొడవ పడలేదయ్యా. తన కోసం నేను ఎన్నో వదిలేశాను, నా కోసం కూడా తను ఎన్నో వదిలేసింది. ఓరి పాపాత్ముడా, మీతో మాట్లాడి మాట్లాడి తెల్లారిపోయింది కదరా. ఫోన్ పెట్టాయి. మంజు, ఐ యామ్ కమ్ బ్యాక్. మంజు, కొత్త పెళ్ళికొడుకులాగా తెల్ల పంచి మల్లెపూలు. రేయ్, వద్దు, చంపేస్తా. మంజు, మంజు నన్ను వదిలేసిపోయిందే. ఇతనే మహమ్మద్ అలీ. ఇతనితో పాటు 3 ఉన్నారు. ఏం భూపతిరెడ్డి, మీ ఆవిడ్నికి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయిందటగా? డైవర్స్ కాదయ్యా, పుట్టింటికి వెళ్ళింది అంతే. తీవ్రవాదుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పట్టుకోవాలి. అందుకే ఈ స్పెషల్ మీటింగ్ ఇక్కడ అరేంజ్ చేశాం. మిస్టర్ భూపతిరెడ్డి, ఫోన్ ఆన్ చేసి ఇక్కడ మీటింగ్ లో ఉన్నామని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాయి.